విలక్షణ నటుడు ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే దమ్మున్న నట శిఖరం ఇప్పుడు ఒరిగిపోయింది. సినిమాలో ఆయన ఉన్నారా లేదా తెలుసుకొని జనం థియేటర్కు వెళ్లేవారు. ఆయన కనిపిస్తే ఏదో తెలియని ఆనందం. ఆయన ప్రతి డైలాగులోనూ ఒక కొత్తదనం. కోట శ్రీనివాసరావు సినీ జగత్తును, అశేష అభిమానులను వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు. తన 83వ ఏట తుది శ్వాస విడిచారు. 750 చిత్రాలకు పైగా నటించిన కోట చెయ్యని పాత్ర లేదు. విలన్ గాను, క్యారెక్టర్ నటుడిగాను, అందరినీ నవ్వించే హాస్య నటుడిగాను ఆయన అనేక పాత్రలు పోషించారు. కోటలోని నటనా వైవిధ్యానికి ఫిదా అయిన దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయించుకునేవారు. జంధ్యాల, వంశీ, ఈవీవి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ తదితరులంతా కోటకు తమ చిత్రాలలో భారీ అవకాశాలిచ్చారు. కరెక్ట్గా చెప్పాలంటే దక్షిణాది సినీ రంగంలో కోటది ఒక శకం. బాబుమోహన్తో కలిసి ఆయన చేసిన సీన్స్ ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి. కోట శ్రీనివాసరావు స్వగ్రామం కృష్ణా జిల్లాలోని కంకిపాడు. ఆయన 1942 జూలై 10న జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు తన కొడుకు లేని లోటుతో ఎప్పుడూ కుమిలిపోతూ ఉంటారు. ఎస్వి రంగారావు లాంటి మహానటుడు తర్వాత మళ్లీ అలాంటి నటుడిని చూస్తామా అని అనుకుంటున్న రోజుల్లో కోట శ్రీనివాసరావు ఆయన లేని లోటుని పూడ్చారనటంలో ఎలాంటి సందేహం లేదు. 1978లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రాణం ఖరీదు చిత్రంతో కోట శ్రీనివాసరావు వెండితెర అరంగేట్రం చేశారు. ఆ సినిమా హిట్ అవ్వటంతో కోట శ్రీనివాసరావుకు అవకాశాలు క్యూ కట్టాయి. 1979వ సంవత్సరంలో 4 సినిమాలు, 1980లో ఏకంగా 13 సినిమాలు చేశారు. అయితే ఆయన కెరియర్ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన అహనా పెళ్ళంట. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పరమ పీనాసి వ్యక్తిగా నటించి అద్భుతమైన మార్కులు కొట్టేశారు. ఈ చిత్రం తర్వాత నుండి ఏడాదికి 20 నుండి 30 సినిమాలు చేసే స్థాయికి వెళ్లారు కోట శ్రీనివాసరావు. కమీడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకు సాటి మరెవ్వరూ లేరు అనిపించేలా చేసుకున్నారు. ప్రతిఘటన సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన కోట లెజెండ్ అని అనిపించుకుని వెళ్లిపోయారు. ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఉత్తమ హాస్య నటుడు, ఇలా మొత్తంగా 9 సార్లు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తరపున నంది పురస్కారాలు అందుకున్నారు. అంతేకాక ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2015లో భారత ప్రభుత్వం నుంచి 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సైతం అందుకున్నారు. కోట శ్రీనివాసరావు జీవితంలో విశిష్ట ఘట్టం 1994 అక్టోబర్లో చోటు చేసుకుంది. దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర సమాఖ్య మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానై యావత్ పరిశ్రమే స్తంభించిన నేపథ్యంలో ఈ 2 వర్గాల కార్మికుల సంక్షేమం, సమైక్యత కోసం నిరాహార దీక్ష చేపట్టారు. హీరోలందరూ కోట దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం తాగించి దీక్ష విరమింపచేశారు. ఆ ఏడాది నవంబర్ 30న హైదరాబాద్లో మొక్కుబడిగా అయిన షూటింగ్స్ ప్రారంభమయ్యాయంటే దానికి కారణం కోట చేపట్టిన దీక్ష అనే చెప్పాలి. కోటకు 8 లక్కీ నెంబరట. ఆయనే స్వయంగా ఆ మాట చాలాసార్లు చెప్పుకున్నారు. తెలుగులో తన పేరులోనే అక్షరాలు కూడితే 8 వస్తుందని ఆయన అంటారు. ఎవ్వరినీ నొప్పించకుండా అందరితో నవ్వుతూ మాట్లాడిన కోట చివర్లో కూడా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు చెబుతారు. రాజకీయాల్లో వేలు పెట్టి చెయ్యి కాల్చుకున్న నటుల్లో కోట కూడా ఒకరు. ఒకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఆయన గెలిచారు. ఏదేమైనా కోట మృతికి కేటీవీ సంతాపం ప్రకటిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.